తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న సేవామిత్ర మొబైల్ యాప్లో ఏపీకి చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందంటూ వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రతి టీడీపీ కార్యకర్తకు ఈ సమాచారం అంతా అందుబాటులోకి వస్తుందని ఆరోపించారు. టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలో సేవామిత్ర యాప్ వివరాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సైబరాబాద్ పోలీసులు నిన్న సాయంత్రం సోదాలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా బందోబస్తు పెట్టుకుంటాం. టికెట్ పెడుతున్నాం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి నిన్న రాత్రి ఏపీ పోలీసుల బృందం చేరుకుంది. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న భాస్కరరావు అదృశ్యమయ్యారని కుటుంబ సభ్యులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు అర్బన్ పోలీసులు రంగంలోకి దిగి భాస్కరరావు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ఏపీ ఓటర్లకు సంబంధించి వైసీపీ గతంలో ఫిర్యాదు చేసిందని, దీనికి సంబంధించి భాస్కర్ను విచారించిన అనంతరం అప్పగిస్తామని మాదాపూర్ పోలీసులు తెలపడంతో ఏపీ పోలీసుల బృందం వెనుదిరిగింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఐటీ వార్కు సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఐటీ వివాదానికి కారణం ఏంటి? మాధురి, అయితే ఇది రెండు రాష్ట్రాల మధ్య ఐటీ వివాదం కాదు. కాకపోతే ఈ ఐటీ గ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా టీడీపీకి సేవలు అందిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏవైతే ఇటీవల కాలంలో అంటే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అక్కడ ఓటర్ల జాబితాలు అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ ఐటీ గ్రిడ్ ప్రైవేట్ ఏదైతే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం దీనికి సంబంధించి అంతా కూడా ఉంది. అంటూ కూడా దీనికి సంబంధించి వైసీపీ నేత అలాగే విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోనే నిన్న సైబరాబాద్ పోలీసులు వెళ్ళి ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఏదైతే ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే హార్డ్ డిస్క్లను తీసుకువెళ్ళడం జరిగింది. హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్స్ ని వీటిని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. అలాగే వీటితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా, అంటే ఈ ఏదైతే ఈ మెయింటెనెన్స్ చేస్తున్నారో దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో గుంటూరు పెదకాకానిలో దీనికి సంబంధించిన బ్రాంచ్ ఏదైతుందో ఆ బ్రాంచ్ లో ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన కనిపించట్లేదంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న దాడులు చేయడం, అదే సమయంలో ఈ ఫిర్యాదు వెళ్లడంతో వాళ్ళు కూడా ఏపీకి సంబంధించిన గుంటూరు పోలీసులు మాదాపూర్ చేరుకున్నారు. మాదాపూర్ చేరుకుని మాదాపూర్ పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. మాదాపూర్ పోలీసులతో మాట్లాడిన సమయంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత అప్పచెప్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి విజయసాయిరెడ్డి ఓటర్ల గల్లంతు ఏవైతే ఓటర్లకు సంబంధించిన గల్లంతుకి సంబంధించి దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అదే సమయంలో వైసీపీకి సంబంధించిన మరొక ప్రతినిధి తుమ్మల లోకేశ్వర్ రెడ్డి కూడా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి సంబంధించిన ఎఫ్బీలో ఫేస్బుక్ సేవామిత్ర యాప్ లో వివరాలున్నాయి. ఏ ఒక్కరు ఓపెన్ చేసినా కూడా వెంటనే దానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా విత్ ఫోటోస్ తో సహా మొత్తం కూడా బయటకు వస్తున్నాయంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫోన్ ఆధారిత సేవల కోసం బ్లూ ఫ్రాగ్ మొబైల్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ని తమ మొబైల్ ఆధారిత సేవలన్నింటినీ కూడా చూసుకోవాల్సిందిగా కోరింది. అయితే ఎప్పుడైనా ఒక కంపెనీకి ఇలాంటి సేవలు ఇచ్చినప్పుడు వాళ్ళు సబ్ కంపెనీస్ కి ఇలాంటివి ఇస్తుంటారు. అందులో భాగంగానే ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతుందో వాళ్ళు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రతినిధులు కోరుతున్నది ఏంటంటే 2012 ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో ఏ కంపెనీ పార్టీ అయినా సరే ఓటర్ల తమ దగ్గరున్న లిస్ట్ లో ఓటర్లకు సంబంధించిన పూర్తి ఫోటోలతో సహా డేటా ఉండకూడదు అనేది వాళ్ళు 2012 సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏదైతుందో ఆ తీర్పుని ఉల్లంఘిస్తూ కూడా
టీడీపీ విత్ ఫోటోస్ తో సహా అంత డేటాను కూడా పెట్టింది అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నది. ప్రస్తుతానికైతే మాదాపూర్ పోలీసులు ఇద్దరు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు పూర్తిగా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత అసలు దీనికి సంబంధించి ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా నిన్న మాదాపూర్ డీసీపీ ప్రకటించడం జరిగింది. అలాగే మరోవైపు ఏపీ పోలీసులు కూడా దీనిపైన సున్నితంగా పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు ఒకవేళ ఈ ఇష్యూనే కరెక్ట్ అయితే, అంటే దీనికి సంబంధించిన పోలీసుల విచారణ కొనసాగుతుంది కాబట్టి విచారణ తర్వాత ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా పూర్తి విచారణలో వాస్తవాలను తేలితే మాత్రం తప్పకుండా ఇదే విషయాన్ని ఎన్నికల ప్రధాన కమిషనర్ రజత్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏ ఒక్క పార్టీ కూడా ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళ క్యాస్ట్లతో సహా ఎప్పుడూ పెట్టకూడదు అనేది ఎన్నికల నిబంధనలు కూడా తెలుస్తున్నాయి. కాకపోతే వాటిని అన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈ ఏదైతే ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే సొంతంగా పెట్టారా లేకపోతే టీడీపీ పార్టీ పెట్టమంటే పెట్టిందా అనే దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలోనే విచారణ అయితే ఇద్దరు ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో ప్రధానంగా అసలు ఎవరు పెట్టమన్నారో అదే సమయంలో కావ్య ప్రైవేట్ లిమిటెడ్స్ దీనికి సంబంధించి కూడా కూకట్పల్లిలో ఉంది ఈ బ్రాంచ్. ఇక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఓవైపు ఏదైతే బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కావ్య ఈ రెండు సంస్థల దగ్గర నుంచి ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి సమాచారాన్ని సేకరించిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి ఎప్పుడైతే ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకుని మాదాపూర్కి చేరుకున్నారో వాళ్ళు కూడా ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కొంత టెన్షన్ వాతావరణం, అంటే రెండు రాష్ట్రాల మధ్య ఐటీ వార్ స్టార్ట్ అయిందా అనే ఒక తరహాలో మొత్తం కూడా వ్యాప్తమైంది. కాకపోతే దీనికి సంబంధించి నిన్న మాదాపూర్ స్టేషన్ కి గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు, గుంటూరు అర్బన్ పోలీసులు వెళ్ళినప్పుడు దీనిపైన మాదాపూర్ పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళపైన ఫిర్యాదు వచ్చింది కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత వెంటనే అప్పచెప్తామంటూ కూడా మాదాపూర్ పోలీసులు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా కొంత ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ ఇది కాస్త ఐటీ వార్గా ముదిరిందని చెప్పొచ్చు. మాధురి, రామకృష్ణ, సైబరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొనున్నారు? మాధురి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే విచారణ, అంటే నిన్ననే అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత వీళ్ళపైన ఒకవేళ వీళ్ళు నిజానికి వాస్తవానికి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తప్పనిసరిగా ఐటీ యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఎన్నికల నియమావళి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది. అంటే ఎన్నికల రూల్స్ ప్రకారం అవి ఇలాంటివన్నీ పెట్టకూడదు కాబట్టి వెబ్సైట్స్ లో ఒక వ్యక్తి ఓపెన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు వివరాలు అన్ని వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కంపెనీ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇవన్నీ ఏర్పాటు చేయమన్నారు, పూర్తి స్థాయి సమాచారం వాళ్ళే పెట్టమన్నారు అంటే మాత్రం తప్పకుండా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడే ఎలాంటివి చెప్పలేం. కాకపోతే విచారణలో చాలా కీలకమైన విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఒక యాప్ లో టీడీపీకి సంబంధించిన ఒక యాప్ లో ఇంత సమాచారాన్ని పెట్టడం అనేది ఏ విధంగా పెడతారు, ఇది పూర్తిగా కూడా విరుద్ధంగానే ఇప్పటికే పోలీసులు కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో కలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మాధురి, రామకృష్ణ, ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థలో తనిఖీలపై ఏపీ ప్రభుత్వం ఏమంటుంది? అయితే ఇప్పటి వరకు దీనిపైన ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. కాకపోతే నిన్న ఏదైతే ఉదయ్ భాస్కర్ మిస్సింగ్ కేసు ఉందో దాని పట్ల మాత్రమే గుంటూరు పోలీసులు రావడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇంటర్నల్ గా టీడీపీ ప్రభుత్వం మాత్రం, అంటే ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపైన ఏం స్పందించలేదు. కాకపోతే వాళ్ళు మాత్రం దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. కేవలం ఈ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రమే కావాలని పెడుతున్నారనే ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే వైసీపీ నేతలు మాత్రం దీని పట్ల చాలా పక్కాగా ఉన్నారు. కేవలం ఈ ఏవైతే అంటే ఈ ఏ జిల్లాకి ఆ జిల్లా ఓటర్ల లిస్టులన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లిస్టులలో వీళ్ళ పేర్లు తొలగించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారంటూ కూడా వీళ్ళు దీనికి సంబంధించిన కూడా మొత్తం రెడీ వీళ్ళు వైసీపీ ప్రతినిధులు ఆరోపిస్తున్నది అయితే ఇలా ఉంది. కాకపోతే ఈ వివాదం ఎక్కడికి చేరుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీల మధ్య కూడా ఇలాంటి వివాదాలు అనేది ఎప్పుడు తెర మీదకి రాలేదు. కాకపోతే మొదటిసారి ఇలాంటి వివాదం, ఐటీ వివాదం అనేది మొదటిసారి రాజుకుంది కాబట్టి ఈ విషయం
ఎంతవరకు వెళ్తుంది, ఎంత దూరం వరకు వెళ్తుంది అనేది చూడాల్సింది. ఓవైపు ఇటు ఇద్దరు ఈసీలకు కూడా ఫిర్యాదు చేసే ఒక ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్లు ఇద్దరికి కూడా దీనిపైన ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కేసు నమోదవుతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏపీకి సంబంధించిన ఫ్రాడ్ జరుగుతుంది, అంటే ఓటర్ల లిస్ట్ లో దీంట్లో ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ మాత్రం తమది తప్పు లేదు అంటూ టీడీపీ చెప్తోంది. పూర్తి స్థాయి తప్పు అంతా కూడా టీడీపీ ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు వైసీపీకి ప్రజల మద్దతు ఉంది కాబట్టి టీడీపీ ఈ విధంగా చేస్తుందనే ఆరోపణలు వైసీపీ చేస్తుంది. మొత్తంగా ఈ ఐటీ వార్ అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది మాత్రం మాదాపూర్ పోలీసులో 2-3 రోజుల్లో దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మాదిరి. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.